హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసరికి కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేది వచ్చేసాను. సో, ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏందంటే, మనము ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని ఏదైనా చేయాలంటే ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే మనం ఎంచుకోవాలి. సో, సపోజ్ మనం చూసుకుంటే గ్రో యాప్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అండ్ ఏంజెల్ వన్, అప్‌స్టాక్ అలాగ చాలా అంటే చాలా ఉన్నాయి మనకి మార్కెట్‌లో లైక్ చాలా అంటే చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, అందులో మనకి ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది మంచిది అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే సో, ఆ ప్లాట్‌ఫార్మ్ ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే మనకి తక్కువ చార్జెస్ అనేది తీసుకుంటాదో లైక్ మనం బై అండ్ సెల్ చేసినప్పుడు కొంత చార్జెస్ అనేది ప్లాట్‌ఫార్మ్ తీసుకుంటాది. లైక్ డీపీ చార్జెస్ అని అండ్ బ్రోకరేజ్ చార్జెస్ అని లైక్ నాన్ బ్రోకరేజ్ చార్జెస్ కొన్ని ఉంటాయి అలాగా. సో, జీఎస్టీ అలాగా. సో, ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే ఈ ఆల్ చార్జెస్ తక్కువగా తీసుకుంటాదో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకోవడం వల్ల లిటిల్ బిట్ బెనిఫిట్ అయితే మనకు ఉంటాది. ఓకేనా? సో దట్ మనకి ఎలా తెలుస్తది ఏ ప్లాట్‌ఫార్మ్ ఎంత చార్జెస్ అనేది విధిస్తున్నాదో అండ్ అవి అన్నీ మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే చూడండి. అన్నీ లైక్ కంపేర్ టు ఏంజెల్ వన్ అండ్ అప్‌స్టాక్ అండ్ గ్రో యాప్ ఈ 3 అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంతెంత ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది చార్జెస్ చేస్తుంది. అండ్ ఈక్విటీ డెలివరీలో ఎంత చార్జ్ చేస్తుంది, ఈక్విటీ ఇంట్రాడేలో ఎంత చేస్తుంది, ఎఫ్ఎన్ఓకి ఎంత చార్జెస్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి మీకు ఫుల్ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోద్ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీకు. ఓకేనా? ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది బెస్ట్ అనేది. ఓకేనా? సో కరెంట్‌లీ అయితే నేను గ్రో యాప్ ఆహ్, లో మీకు చార్జెస్ అనేవి ఎంత పడతాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ గ్రో యాప్‌లో ఈక్విటీ డెలివరీ అంటే మీకు తెలుసు కదా! లైక్ ఈరోజు ఏదైనా స్టాక్ కొని మీరు దాన్ని హోల్డ్ చేస్తే మోర్ థాన్ 1 డే హోల్డ్ చేస్తే దాన్ని ఈక్విటీ డెలివరీ అంటారు. సో, ఆ ఈక్విటీ డెలివరీలో మీకు ఎంత చార్జెస్ పడతాయో మీకు చూపిస్తాను. సపోజ్ మీరు ఒక 50 క్వాంటిటీ అయితే కొన్నారండి. లైక్ 50 స్టాక్స్. సో, 50 స్టాక్స్ 100 వద్ద కొన్నారు. అండ్ 100 వద్ద కొనేసి అండ్ మీరు 151కి అమ్మారు. లైక్ 151 కాకుండా 150 పెట్టినా కూడా సో, 150కి అమ్మారు. సో, దట్ మీన్స్ ₹50 నీకు ప్రాఫిట్ ఒక స్టాక్ మీద. అంటే 50 ఇంటూ 50 ఏస్తే మీకు మొత్తం 2500 అనేది ప్రాఫిట్ వచ్చింది. టోటల్ ప్రాఫిట్. అందులో మీరొచ్చేసరికి చార్జెస్ అనేవి చూస్తే 28.95 ₹28 అంటే ఆల్‌మోస్ట్ ఓన్లీ 1.5% 1 పాయింట్ జస్ట్ 1, 2 ఆర్ సంథింగ్ టోటల్‌గా ఓవరాల్ చూసుకుంటే 1% మాక్సిమం అంతే జస్ట్. సో, 1% చార్జెస్ అనేవి పడుతున్నాయండి. లైక్ ఎక్స్‌ట్రా ₹3 పడింది. ఓకే. 1 పాయింట్ చార్జెస్ అయితే పడుతుంది. దట్ ఈస్ 1% చార్జెస్ అనేవి పడుతుంది. అది పెద్ద ఇష్యూనే కాదు. మీరు చూసుకుంటే చార్జెస్ ఏమేమి ఉంటాయి అనుకుంటారు కదా! మీరు చూసుకుంటే ఇక్కడ గ్రో యాప్ చార్జెస్ అంటే దట్ ప్లాట్‌ఫార్మ్ యొక్క చార్జెస్ ₹12 జస్ట్ నువ్వు బై చేసి సెల్ చేస్తే వాళ్ళకి ₹12 ఎళ్ళిపోతాయి నీ ప్రాఫిట్‌లో. అండ్ నాన్ గ్రోత్ చార్జెస్ అంటే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్, ఎస్‌టీఎస్, ఎక్స్‌చేంజ్ చార్జెస్, సెబీ టర్నోవర్ ఫీజు, జీఎస్టీ అండ్ స్టాంప్ డ్యూటీ అండ్ అది మొత్తం ఇలాగ మనకి చార్జెస్ అనేవి ఇలా ఉంటాయండి. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా! సో, నెట్ పీ అండ్ ఎల్ వచ్చేసరికి మనకి అంటే మనకొచ్చిన 2500లో ఈళ్ళు చార్జెస్ అన్నీ తీసేసుకుంటే మనకొచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి ₹2471 ఓకేనా? సో, ఈ చార్జెస్ అన్నీ తీసేసాను. ₹28.95 తీసేసుకున్నారు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఫైన్. లైక్ మనకి 100 వద్ద కొన్నాము, 150 వద్ద అమ్మేసాము. 2500లో నీకు జస్ట్ ₹28 వాళ్ళు చార్జెస్ తీసుకున్నారంటే పెద్ద ఇష్యూ కాదు మీరు. ఓకే. ఇగ్నోర్ చేయొచ్చు. బట్ నువ్వు 50 స్టాక్స్ 100కి కొని ₹101 లేదా ₹102కి గాని నువ్వు అమ్మేస్తే దట్ మీన్స్ ఓన్లీ 1 పాయింట్ నాకు పెరిగినా చాలు అనుకునే వాళ్ళు కొంతమందుంటారు. సో, అలా గాని చేస్తే నీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడండి. సో, ₹100 వద్ద కొన్నారు. 101 వద్ద అమ్మేసారు. దట్ మీన్స్ ₹1 నీకు లాభం. 1 ఇంటూ 50 ₹50 నీకొచ్చాయి. సో, ఈ ₹50లో చార్జెస్ ఎంత పోతున్నాయి చూడండి. చార్జెస్ 22.97 పోతున్నాయి. ₹22 అంటే దట్ మీన్స్ ఆల్‌మోస్ట్ 47% 45-50 ఈ మధ్యలో పర్సెంటేజ్. సో, దట్ మీన్స్ 50% అనేది నీ ప్రాఫిట్‌లో చార్జెస్ కిందనే పోతున్నాయి. అర్థమైందా? ₹50 50% నీకు ప్రాఫిట్ ఎంతొచ్చిందో అందులో 50% నీకు చార్జెస్ కిందనే పోతున్నాయి. ఒకవేళ గాని నువ్వు తక్కువ ప్రాఫిట్‌తో లైక్ ఓన్లీ 1 పాయింట్ పెరగంగాల్నే మీరు అమ్మేస్తే ఇలాగా ఉంటది. సో, దట్ మీన్స్ మీకు ₹50 వచ్చాయి. అందులో ప్రాఫిట్ వచ్చింది ₹27 మాత్రమే మీ బై ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది మీకు. సో, దట్ మీన్స్ 50% మీ ప్రాఫిట్‌లో ఈక్విటీ డెలివరీకి పోయాయి. సో, ఒకవేళ ఈక్విటీ ఇంట్రాడేలో ఎలా ఉంటదో చూద్దాం. సో, ఈ ఈక్విటీ ఇంట్రాడేలో చూసుకుంటే ఎన్‌ఎస్‌సిలోనే లైక్ 50 క్వాంటిటీ కొన్నాము 100 వద్ద. ఇది చూసుకుంటే కొంచెం ఇంట్రాడే అంటే ఈరోజు కొనుక్కొని ఈ రోజులోనే అమ్మేసే దాని మీదైతే మీకు కొంచెం చార్జెస్ తక్కువగా ఉన్నాయి. చూసుకోండి 50% అంటే ఇక్కడొచ్చేసరికి ఆల్‌మోస్టు
3-4% ఓన్లీ 3-4% మాత్రమే ఉంది. ఓకేనా? సారీ 25% ఆ మధ్యన మాత్రమే ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే 50లో 10% రూ. 5. సో, 20% రూ. 10. 25% ఆ మధ్యన ఉంది. ఓకేనా? సో, 25% తీసుకున్నారు. ప్రీవియస్ ఈక్విటీతో పోలిస్తే ఇంట్రాడేలో మీకేమైతుందంటే రూ. 50 వస్తే ఇంట్రాడేలో మీకు 100 వద్ద కొని రూ. 101 వద్ద అమ్మేస్తే రూ. 50 ప్రాఫిట్‌లో నీకు రూ. 13 తీసుకుంటున్నారంటే ఓన్లీ 25% మాత్రం తీసుకుంటున్నారు. కంపేర్ టు ఈక్విటీ డెలివరీ ఈక్విటీ ఇంట్రాడేలో కొంచెం సగానికి సగం తగ్గినట్టే. ఓకేనా? సో, ఒకవేళ మనం 150 వద్ద అమ్మితే ఎలా ఉంటదో చూద్దాం. సో, 150 వద్ద అమ్మితే నీకొచ్చిన 2500లో రూ. 70 పోతున్నాయి. ఓకేనా? సో, రూ. 70 అంటే పెద్ద ఇష్యూనే కాదు. ఓన్లీ 1% కూడా కాదు. ఎందుకంటే చూసుకుంటే ఇది 100% ఇది 10%, 10% రూ. 25 దట్ మీన్స్ ఆహ్ 10% కూడా పోతున్నట్టు కాదు. మీకు జస్ట్ తక్కువే పోతున్నట్టు. ఓకేనా? సో, 7-8% ఆ మధ్యన పోతున్నట్టు ఇది చార్జెస్‌గా. సో, ఈక్విటీ ఇంట్రాడే కంపేర్ టు ఈక్విటీ డెలివరీ, ఈక్విటీ ఇంట్రాడేలో కొంచెం తక్కువగా చార్జెస్ అనేవి మనకు పడుతున్నాయి ఈ గ్రో యాప్‌లో. సో, ఎఫ్ఎన్ఓ చూసుకుందాం. ఎఫ్ఎన్ఓలో చూసుకుంటే సో, సేమ్ చూసుకుంటే రూ. 60 పోతుంది ఇక్కడ. ఇది కొంచెం బిగ్ అమౌంటే. లైక్ చూసుకుంటే 100%, 10%, 1% రూ. 25 2% 2% పోతుంది. ఓకే. ఓకేనా? సో, ఎఫ్&ఓలో చూసుకుంటే మనకు కొంచెం ఎక్స్‌ట్రానే పోతుంది ఇక్కడ ఆల్‌మోస్ట్. నీకు ప్రాఫిట్ వచ్చింది 2500 అయితే ఇందులో 100% ఇదైతే 10% వచ్చేసరికి 250 అండ్ 1% వచ్చేసరికి రూ. 25. 2.5 ఆర్ 3% 2.5 ఆ మధ్యన పోతుంది. ఓకేనా? సో, 2.5% అనేది నీకు చార్జెస్ కింద పడుతున్నాయి ఇక్కడ. అండ్ 101 కూడా సపోజ్ అమ్మినామనుకోండి 101 సో, 101 అమ్మితే చూడండి మీకే లాస్ ఇంకా. ఎఫ్ఎన్ఓలో మీరు గాని జస్ట్ చాలా మంది ఎఫ్ఎన్ఓలో ఏం చేస్తున్నారంటే బై చేయంగాల్నే రూ. 1 ప్రాఫిట్ వచ్చినా కూడా మనకి 50 ఇంటూ రూ. 1 రూ. 50 వచ్చాయి కదా! అని కొంచెం మంది తెలియనోళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మటే బై చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నీకు ప్రాఫిట్ ఏమీ లేదు చూసుకోండి. ఇక్కడ నీకు వచ్చిన ప్రాఫిట్ రూ. 50 అయితే ఇక్కడ చార్జెస్ వచ్చేసరికి 56.52 దట్ మీన్స్ 100% ప్రాఫిట్. 100 కాదు ఇంకా ఎక్కువ. సో, దట్ మీన్స్ ఇంగా నువ్వే మైనస్‌లో ఉంది చూడండి. సో, ఎఫ్ఎన్ఓలో మీరు గాని 100కి కొనేసి 1 పాయింట్లు, 2 పాయింట్లు గాని పెరిగిందని చెప్పేసి మీరు గాని అటు అమ్మేస్తే దానివల్ల మీకు వచ్చే ప్రాఫిట్ అయితే నిల్లు. ఎక్కువేముండదు. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. లైకు ఈ గ్రో యాప్ అనేది మన ఈక్విటీ డెలివరీకి, ఈక్విటీ ఇంట్రాడేకి, ఎఫ్&ఓకి చార్జెస్ అనేవి ఎంతెంత ఏస్తున్నాయి, దేనికి ఎంత ఏస్తున్నాయి, ఎలా అని చెప్పేసి మొత్తం ఎక్స్‌ప్లనేషన్ ఇదండి. ఓకేనా? సో, ఈ ఈ వీడియోలో ఓన్లీ గ్రో యాపు బ్రోకరేజ్ అనేది ఎంత తీసుకుంటుందో మీకు ఎక్స్‌ప్లనేషన్ చేశానండి. సో, కమింగ్ వీడియోస్‌లో లైక్ అప్‌స్టాక్ అండ్ ఏంజెల్ వన్ గూడా ఎంతెంత చార్జెస్ తీసుకుంటున్నది ఈ ఈక్విటీ డెలివరీకి, ఈక్విటీ ఇంట్రాడేకి అండ్ ఎఫ్&ఓకి ఎంతెంత చార్జెస్ తీసుకుంటున్నాయో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్‌లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ టు గెట్ ఆల్ దిస్ నోటిఫికేషన్. ఓకేనా? సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ఇట్. థాంక్ యూ ఆల్. బై.